ఓం సాయి ఛానల్కు స్వాగతం. హలో ఫ్రెండ్స్, చూసారా మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. 8:15 కల్లా మా వారేం కాలేజ్కి వెళ్తారు, మా బాబు స్కూల్కి వెళ్తారు. వాళ్ళు వెళ్ళేసరికి టిఫిన్లు చేసి దోశలు వేసాను. ఈరోజు దోశ చేసి పాలకూర పప్పు చేశాను. రైస్ వండి బాబుకు టిఫిన్ పెట్టి మా వారికి టీ పెట్టి హనీ వాటర్ ఇచ్చి ఇవన్నీ చేసి మళ్ళీ బాబుకు స్నానం చేయించుకొని వాడికి టిఫిన్ పెట్టుకొని ఎక్కడ పడేసి పిల్లలు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి నేను. మళ్ళీ మా చిన్న బాబు ఉన్నాడు, చిన్న బాబుకు టిఫిన్ పెట్టుకున్నాను. వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి, ఇంకా ఇల్లు క్లీన్ చేయాలి. బొమ్మలు ఎక్కడే పడేసి వెళ్ళిపోయారు. ఇక కిచెన్లోకి వస్తే అసలు కిచెన్ చెప్పే పని కాదు. టిఫిన్లో వంట మొత్తం అయిపోయింది కదా, అవన్నీ పాత్రలు క్లీన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళల్లో కూడా ఇలాగే ఉంటుంది కదా. హస్బెండ్స్, పిల్లలు వీళ్ళందరూ ఎటోళ్ళు అటు వెళ్ళాక మనకి చేయాల్సిన పని బోలెడంత పని ఉంటుంది. కానీ మనం ఏదో ఖాళీగా ఉన్నాము అని అనుకుంటారు. మీరు కూడా ఇక మీ పనులు స్టార్ట్ చేశారు కదా, చేయండి. మీరు కూడా మీ పనులు స్టార్ట్ చేయండి. లైక్ కొట్టండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. కామెంట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం ఇల్లు చేశాను, బండలు తుడిచేసి క్లీన్ చేశాను. ఇల్లు చక్కగా మిషన్లో బట్టలు వేసాను. బట్టలన్నీ తీసి ఆరేసాను. ఇదిగోండి చూడండి, గబగబా చక్క అంట్లన్నీ గిన్నెలు మొత్తం తోమేశాను. నీట్గా షింక్ మొత్తం నీట్గా అయిపోయింది. రైస్ వండాను. పప్పు మార్నింగ్ బాబుకి బాక్స్లోకి పాలకూర పప్పు చేశాను. రైస్ పెట్టేశాను. ఇదిగోండి మా చిన్న బాబు ఆడుకుంటున్నాడు. మా చిన్న బాబుకి కూడా స్నానం చేయించాను. నేను స్నానం చేసేసి పూజ చేశాను. పని మొత్తం అయిపోయింది. చక్క ఆడవాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు. ఇదిగోండి బట్టలు మొత్తం ఆరేసాను. పని మొత్తం అయిపోయింది. ఇలా ప్రతి ఒక్కళ్ళు మీ ఇళ్ళల్లో మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు పని చేసుకుంటారు కదా. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీ ముందుకి ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాను.